డబ్బు సంపాదించడం ఒక విజయం, కానీ మనిషి గుండెల్లో స్థానం సంపాదించడం మహా విజయం. భారతదేశం గర్వించే ఒక పేరు. సాధారణ జీవితం గడిపిన అసాధారణమైన ఆలోచనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి. వ్యాపారాన్ని లాభం కోసం మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేయడానికి ఉపయోగించిన నాయకుడు. అతనే రతన్ టాటా. ఈ వీడియోలో ఒక సాధారణ మనిషి ఎలా కోట్ల మందికి ప్రేరణగా మారాడో తెలుసుకుందాం. రతన్ నావల్ టాటా 1937 నుంచి 2024 వరకు భారతదేశపు అత్యంత గౌరవనీయ పారిశ్రామికవేత్త మరియు టాటా గ్రూప్ మాజీ చైర్మన్. 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్ను నడిపి జేఎల్ఆర్, కోరస్, టెట్లీ వంటి అంతర్జాతీయ సంస్థలను కొనుగోలు చేసి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. టాటా మోటార్స్ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ఆయన సాధారణ జీవితానికి, దాతృత్వానికి ప్రసిద్ధి చెందినవాడు. రతన్ టాటా బ్రిటిష్ కాలంలో ముంబైలో ఒక పార్సీ కుటుంబంలో డిసెంబర్ 28, 1937 జన్మించారు. రతన్ టాటా నావల్ టాటా, సోను టాటాల కుమారుడు. 1948లో టాటాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు విడిపోయారు. రతన్ టాటాను అమ్మమ్మ అయిన నవాజ్భాయ్ టాటా పెంచడం జరిగింది. ఒక గొప్ప నాయకుడి ప్రయాణం ఎప్పుడూ సుఖంగా మొదలవదు. 1937లో ముంబైలో జన్మించిన రతన్ టాటాను ఆయన అమ్మమ్మ అయిన నవాజ్భాయ్ టాటా పెంచారు. ఆమె ఇచ్చిన ప్రేమ, క్రమశిక్షణ, విలువలు ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన పునాది అయ్యాయి. పాఠశాలలో రతన్ టాటా చాలా నిశ్శబ్దంగా ఉండేవారు. అతిగా మాట్లాడేవారు కాదు, కానీ గమనించే అలవాటు ఎక్కువ. చిన్నప్పటి నుంచే ఒక విషయం ఆయన మనసులో ఉండేది: జీవితంలో పెద్దదేదైనా చేయాలి అని. కానీ అది కేవలం తన కోసం కాదు, ఇతరుల కోసం కూడా కావాలి అని. టాటా ముంబైలోని కాంపియన్ స్కూల్లో 8వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత అతను ముంబైలోని కేథడ్రల్ మరియు జాన్ కానన్ స్కూల్లో చదివాడు. అలాగే సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్ మరియు న్యూయార్క్ నగరంలోని రివర్డేల్ కంట్రీ స్కూల్లో తన చదువును కొనసాగించాడు. దాని నుండి అతను 1955లో పట్టభద్రుడయ్యాడు. తర్వాత టాటా కార్నెల్ విశ్వవిద్యాలయంలో చేరాడు. కార్నెల్ విశ్వవిద్యాలయం ద్వారా 1962లో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీని పొందడం జరిగింది. కార్నెల్లో ఉన్నప్పుడు టాటా ఆల్ఫా సిగ్మాపై సోదరభావంతో సభ్యుడయ్యాడు. కార్నెల్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మంచి అవకాశాలు, మంచి జీతం వచ్చే ఉద్యోగం ఆయన ముందుంది. కానీ ఒక నిర్ణయం ఆయన జీవితాన్ని మార్చింది. విదేశాల్లో సౌకర్యంగా ఉండటం కంటే తన దేశానికి వచ్చి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడి నుంచి ఒక సాధారణ యువకుడి ప్రయాణం ప్రపంచం గౌరవించే నాయకుడి ప్రయాణంగా మారడం ప్రారంభమైంది. 1975లో టాటా హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో చేరాడు. 2008లో టాటా కార్నెల్కు 50 మిలియన్లను బహుమతిగా ఇచ్చాడు. విశ్వవిద్యాలయ చరిత్రలో అతిపెద్ద అంతర్జాతీయ దాత అయ్యాడు. టాటా హార్వర్డ్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ యూనివర్సిటీకి 50 మిలియన్లను విరాళంగా ఇచ్చి ఇప్పుడు టాటా హాల్ అని పిలువబడే ఎగ్జిక్యూటివ్ సెంటర్ను స్థాపించారు. ఇది ప్రతి సంవత్సరం 9,000 కంటే ఎక్కువ ఎగ్జిక్యూటివ్ విద్యను విద్యార్థులకు అందిస్తుంది. అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత రతన్ టాటా జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. అది విదేశాల్లో మంచి ఉద్యోగం వదిలి భారత్కు తిరిగి రావడం. 1960లలో ఆయన టాటా గ్రూప్లో చేరారు. కానీ ఆయనకు మొదట ఇచ్చిన పని పెద్ద పదవి కాదు. ఒక సాధారణ ఉద్యోగిగా స్టీల్ ప్లాంట్లో పనిచేయడం. వేడిగా ఉన్న ఫ్యాక్టరీలో ఇనుము, ధూళి మధ్య కార్మికులతో కలిసి పనిచేస్తూ ఆయన ఒక విషయం నేర్చుకున్నారు: నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు, ముందుగా కష్టాన్ని అనుభవించడం అని. ఆ అనుభవం ఆయనను ఒక మంచి మేనేజర్గా మాత్రమే కాదు, ఒక మంచి మనిషిగా కూడా తీర్చిదిద్దింది. సంవత్సరాలు గడిచాయి. రతన్ టాటా ఆలోచనలు, నిర్ణయాలు, కష్టపడే తత్వం అందరికీ కనిపించసాగాయి. 1991లో టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించే సమయం వచ్చింది.
ఆ సమయంలో చాలామంది అనుమానపడ్డారు, ఈ యువకుడు ఇంత పెద్ద గ్రూప్ను నడిపించగలడా అని. కానీ రతన్ టాటా మాటలతో కాదు, తన పనితో సమాధానం చెప్పారు. అక్కడి నుంచి టాటా గ్రూప్ ప్రయాణం భారతదేశం నుండి ప్రపంచానికి విస్తరించే కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఒక నాయకుడి గొప్పతనం అతను పొందిన పదవుల్లో కాదు, అతను సాధించిన మార్పుల్లో ఉంటుంది. 1991లో టాటా గ్రూప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రతన్ టాటా ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నారు. టాటా గ్రూప్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలి. ఆ సమయంలో టాటా గ్రూప్లో చాలా కంపెనీలు వేరువేరుగా పనిచేసేవి. ఒకే దిశలో నడిపించడం సులభం కాదు. కానీ రతన్ టాటా క్రమంగా మార్పులు తీసుకువచ్చారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకుంది. 2000 సంవత్సరంలో బ్రిటన్కు చెందిన టెట్లీ టీ కంపెనీని కొనుగోలు చేశారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే ఒక భారతీయ కంపెనీ బ్రిటిష్ కంపెనీని కొనుగోలు చేయడం అప్పట్లో చాలా పెద్ద విషయం. తర్వాత జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కారు కంపెనీలను కొనుగోలు చేశారు. ఆ సమయంలో చాలామంది విమర్శించారు, ఇది పెద్ద ప్రమాదం అని అన్నారు. కానీ రతన్ టాటా ఒక విషయం నమ్మారు, సాహసం లేకుండా విజయం రావడం అసాధ్యం. కాలం గడిచే కొద్దీ ఆ నిర్ణయం టాటా గ్రూపుకు గర్వకారణంగా మారింది. ఇంకా ఒక కళ రతన్ టాటా మనసులో చాలా కాలం నుంచే ఉంది. ఒకరోజు ఆయన రోడ్డుపై ఒక చిన్న కుటుంబాన్ని చూశారు. ఒక స్కూటర్ మీద 4 కూర్చుని వెళ్తున్నారు. వర్షంలో తడుస్తూ, ప్రమాదంలో ప్రయాణిస్తూ. ఆ దృశ్యం ఆయన మనసును తాకింది. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కూడా ఒక సురక్షితమైన కారు ఉండాలి అని. అదే ఆలోచనతో ప్రారంభమైంది టాటా నానో. అది కేవలం ఒక కారు కాదు, ఒక సామాన్య కుటుంబం కోసం కలల రూపం. టాటా నానో మార్కెట్లో ఆశించినంత విజయం సాధించకపోయినా ఆ ఆలోచన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే లాభం కోసం కాదు, మనుషుల కోసం ఆలోచించిన ఒక ప్రాజెక్టు అది. రతన్ టాటా విజయాలు కేవలం కంపెనీల కొనుగోలులో కాదు, భారతదేశానికి గౌరవం తీసుకురావడంలో ఉన్నాయి. ఒక భారతీయ కంపెనీ కూడా ప్రపంచ స్థాయిలో పోటీ చేయగలదని ఆయన నిరూపించారు. అందుకే రతన్ టాటా పేరు వినగానే విజయం మాత్రమే కాదు, గౌరవం కూడా గుర్తుకు వస్తుంది. టాటా విద్య, వైద్యం మరియు గ్రామీణాభివృద్ధికి మద్దతుదారుడు మరియు భారతదేశంలో ప్రముఖ పరోపకారిగా పరిగణించబడ్డాడు. కార్నెల్ విశ్వవిద్యాలయానికి రతన్ టాటా అత్యధిక అంతర్జాతీయ దాత అయ్యాడు. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల తర్వాత రతన్ టాటా టాటా మోటార్స్ ద్వారా ట్రక్కులను విరాళంగా ఇవ్వడం ద్వారా బాధిత సిక్కు ప్రాణాలతో బయటపడిన వారికి మద్దతు ఇచ్చారు. దీని వలన హింస సమయంలో వాహనాలను కోల్పోయిన సిక్కు ట్రక్ డ్రైవర్లు తమ జీవనోపాధిని తిరిగి పొందగలిగారు. ఆయన స్వచ్ఛంద విరాళం అనేక మంది సిక్కు బాధితులు తమ జీవితాలను మరియు వ్యాపారాలను పునర్నిర్మించుకోవడానికి వీలు కల్పించింది. ఈ చర్య తర్వాత పంజాబ్ మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోని సిక్కు డ్రైవర్లు టాటా ట్రక్కుల నమ్మకమైన వినియోగదారులుగా కొనసాగుతున్నారు. సవాలుతో కూడిన ప్రాంతాలకు మెరుగైన నీటిని అందించడానికి, కెపాసిటివ్ డియోనైజేషన్ను అభివృద్ధి చేయడానికి టాటా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్కు మద్దతు ఇచ్చింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని టాటా హాల్ శాన్ డియోగో అనేది నవంబర్ 2018లో ప్రారంభించబడిన అత్యాధునిక పరిశోధనా కేంద్రం. ఈ భవనానికి టాటా ట్రస్ట్ పేరు పెట్టారు. ఇది 2016లో యూసీ శాన్ డియోగోకు 70 మిలియన్లను విరాళంగా ఇచ్చింది. ఇది టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీను స్థాపించడానికి ఈ భవనంలోనే ఉంది. యూసీ శాన్ డియాగోలోని టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ అనేది టాటా ట్రస్ట్స్ మరియు యూసీ శాన్ డియాగో మధ్య ఉమ్మడి చొరవ. ఇది అంటువ్యాధుల వ్యాప్తి మరియు స్థిరమైన ఆహార వనరుల అవసరం వంటి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన పరిశోధన జన్యు సవరణ, స్టెమ్ సెల్ థెరపీ మరియు వ్యాధి నియంత్రణతో సహా అనేక అంశాలపై దృష్టి పెడుతుంది.
యూసీ శాన్ డియోగోలోని టాటా హాలు 1,28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 4 అంతస్తుల భవనం మరియు జీవ మరియు భౌతిక శాస్త్రాల కోసం పరిశోధనా సౌకర్యాలను కలిగి ఉంది. ఈ భవనంలో ప్రయోగశాలలు, కార్యాలయాలు మరియు సమావేశ స్థలాలు ఉన్నాయి. ఇవి పరిశోధకుల మధ్య సహకారం మరియు ఆవిష్కరణలను పెంపొందించడానికి రూపొందించబడ్డాయి. ఇది లీడ్ సర్టిఫైడ్ భవనం. పర్యావరణ పరంగా స్థిరంగా మరియు శక్తి సమర్థవంతంగా ఉండేలా రూపొందించబడింది. టాటా గ్రూప్ యొక్క దాతృత్వ అనుబంధ సంస్థ అయిన టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ 28 మిలియన్ల టాటా స్కాలర్షిప్ నిధిని అందించింది. ఇది కార్నెల్ విశ్వవిద్యాలయం భారతదేశానికి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి వీలు కల్పిస్తుంది. ఈ స్కాలర్షిప్ నిధి ఏ సమయంలోనైనా సుమారు 20 మంది స్కాలర్లకు మద్దతు ఇస్తుంది మరియు అత్యుత్తమ భారతీయ విద్యార్థులు వారి ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా కార్నెల్కు ప్రాప్యత కలిగి ఉండేలా చేస్తుంది. స్కాలర్షిప్ను ఏటా ప్రదానం చేస్తారు. గ్రహీతలు కార్నెల్లో వారి అండర్ గ్రాడ్యుయేట్ అధ్యయన కాలానికి దీనిని అందుకుంటారు. 2010లో టాటా గ్రూప్ కంపెనీలు మరియు టాటా చారిటీలు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ నిర్మాణం కోసం 50 మిలియన్లను విరాళంగా ఇచ్చాయి. రతన్ టాటా పేరు మీద ఈ ఎగ్జిక్యూటివ్ సెంటర్కు టాటా హాల్ అని పేరు పెట్టారు. టాటా హాల్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ క్యాంపస్ యొక్క ఈశాన్య మూలలో ఉంది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ యొక్క మిడ్ కెరీర్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు అంకితం చేయబడింది. ఇది 7 అంతస్తుల ఎత్తు మరియు దాదాపు 1,55,000 స్థూల చదరపు అడుగులు. ఇది విద్య మరియు బహుళ ప్రయోజన స్థలాలతో పాటు సుమారు 180 బెడ్రూమ్లను కలిగి ఉంది. కార్నెల్ టెక్లోని టాటా ఇన్నోవేషన్ సెంటర్కు రతన్ టాటా పేరు పెట్టారు. ఇది రూజ్వెల్ట్ ఐలాండ్ క్యాంపస్లోని ఒక భవనంలో విద్యావేత్తలు మరియు పరిశ్రమలను మిళితం చేస్తుంది. 7 అంతస్తుల నిర్మాణం ప్రధానంగా విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బందికి వ్యాపార ఇంక్యుబేటర్గా ఉద్దేశించబడింది. 2014లో టాటా గ్రూప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయికి 950 మిలియన్లను విరాళంగా ఇచ్చింది. పరిమిత వనరులు కలిగిన ప్రజలు మరియు సమాజాల అవసరాలకు తగిన డిజైన్ మరియు ఇంజనీరింగ్ సూత్రాలను అభివృద్ధి చేయడానికి టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్ను ఏర్పాటు చేసింది. రతన్ టాటా అధ్యక్షతన టాటా ట్రస్ట్ అల్జీమర్స్ వ్యాధికి గల కారణాలను అధ్యయనం చేయడానికి మరియు దాని ప్రారంభ రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం పద్ధతులను అభివృద్ధి చేయడానికి సెంటర్ ఫర్ న్యూరో సైన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు 750 మిలియన్ల గ్రాంటును అందించింది. ఈ గ్రాంట్ 2014 నుండి 5 సంవత్సరాలలో విస్తరించబడుతుంది. టాటా గ్రూప్ రతన్ టాటా నాయకత్వంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టాటా సెంటర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ను ఏర్పాటు చేసింది. వనరులు తక్కువగా ఉన్న సమాజాల సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో భారతదేశంపై ప్రాథమిక దృష్టి సారించింది. కార్నెల్ విశ్వవిద్యాలయానికి రతన్ టాటా అత్యధిక అంతర్జాతీయ దాత. కార్నెల్ విశ్వవిద్యాలయం దాని పూర్వ విద్యార్థి అయిన రతన్ టాటాకు నివాళులర్పించింది. ముఖ్యంగా టాటా కార్నెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ ద్వారా ఆయన నాయకత్వం, దాతృత్వం మరియు విద్య మరియు పరిశోధనలను చేసిన కృషిని గౌరవించింది. 2008 నవంబరులో పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు తాజ్మహల్ ప్యాలెస్ హోటల్పై దాడి చేసిన తర్వాత టాటా హోటల్ వారసత్వాన్ని పునరుద్ధరించాలని, అలాగే దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయాలని నిర్ణయించుకుంది. బాధితుల శ్రేయస్సును నిర్ధారించడానికి బాధితుల ఇళ్లను కూడా స్వయంగా సందర్శించింది. 2024 జూన్లో టాటా తన ముంబై జంతు ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న వీధి కుక్కకు రక్తదానం చేయమని స్వచ్ఛంద సేవకులను ఇన్స్టాగ్రామ్లో వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశాడు. దీనితో అనేక ఆఫర్లు వచ్చాయి మరియు జంతు సంక్షేమం పట్ల తన వ్యక్తిగత నిబద్ధతను నొక్కి చెప్పాయి. రతన్ టాటా గారు
వ్యాపారం, సేవా కార్యక్రమాలు, నాయకత్వం కోసం ఎన్నో గౌరవాలు పొందారు. వాటిలో ముఖ్యమైనవి భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ను 2000 సంవత్సరంలో పరిశ్రమ మరియు దేశానికి చేసిన సేవలకు ఈ అవార్డును అందుకున్నారు. భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను 2008లో దేశ అభివృద్ధికి చేసిన విశేష కృషికి ఈ గౌరవం లభించింది. హానరరీ డాక్టరేట్స్ వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. కార్నేజీ మెడల్ ఆఫ్ ఫిలాంథ్రఫీ అవార్డును 2007లో బహుకరించడం జరిగింది. ఇది సేవా కార్యక్రమాలు, దాతృత్వం కోసం ఇచ్చే అంతర్జాతీయ గౌరవం. అలాగే ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును 2012లో వ్యాపార నాయకత్వం మరియు జీవితకాల సాధనకు ఇచ్చిన అవార్డు. రతన్ టాటా సాధించిన విజయాలు కేవలం వ్యాపారంలో మాత్రమే కాదు, ఆయన చేసిన సేవలకు దేశం మరియు ప్రపంచం గౌరవంగా అవార్డులు అందించింది. 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్, ఇంకా అనేక అంతర్జాతీయ గౌరవాలు. కానీ రతన్ టాటా గొప్పతనం అవార్డుల్లో కాదు, ఆ అవార్డులకు కారణమైన ఆయన మనిషితనంలో ఉంది. 2024 అక్టోబర్ 9 భారతదేశం ఒక గొప్ప మనిషిని కోల్పోయిన రోజు. 86 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన జీవితం ముగిసింది, కానీ ఆయన విలువలు, ఆలోచనలు, సేవలు తరతరాలకు ప్రేరణగా నిలిచిపోతాయి. కొంతమంది జీవితాలు ముగిసినా వారి పేరు చరిత్రలో ఎప్పటికీ ముగియదు. అలాంటి ఒక జీవితం రతన్ టాటా. జీవితం మనకి ఇచ్చేది సంపద కాదు, మనము ప్రపంచానికి ఇచ్చేది మన విలువ. రతన్ టాటా మనకు నేర్పింది ఒక్కటే: విజయం అంటే పెద్ద కంపెనీలు కాదు, పెద్ద మనసు. మనిషి పేరు డబ్బుతో కాదు, తన మంచితనంతో చిరకాలం నిలుస్తుంది. ప్రేరణగా నిలిచే జీవితాలు అరుదు. అలాంటి ఒక జీవితం రతన్ టాటా. మీ ముఖంపై ఉండే చిరునవ్వు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతుంది. We miss you, sir.